నిన్న ఆర్సీబీ విక్టరీని సాధించింది. ఐపీఎల్ లో ఇది సెకండ్ ట్రోఫీనే అందుకుంది. ఇది మంచి విషయమే, నాకు ఆనందంగానే ఉన్నది. నేను ఒక కోహ్లీ ఫ్యాన్ గా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆర్సీబీ ఫ్యాన్స్ కి అండ్ విరాట్ కోహ్లీకి నా తరపు నుంచి కంగ్రాచులేషన్స్. కానీ నిన్న నైట్ ఏం జరిగింది అంటే, ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని గెలిచిందని ప్రభుత్వ ఆస్తులను ఎందుకు ధ్వంసం చేయడం? నిన్న నైట్ ఆర్సీబీ ఫ్యాన్స్, ప్రతి రాష్ట్రంలో ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంత విధ్వంసం సృష్టించారంటే, మీరు ఒకసారి చూడండి, కిందన వస్తుంది కదా ఈ వీడియోస్ చూడండి. గవర్నమెంట్ ప్రాపర్టీని, పబ్లిక్ ప్రాపర్టీని ఎట్లా వీళ్ళు నాశనం చేస్తున్నారు. ఇదే నా ఇండియన్ పీపుల్ సివిక్ సెన్స్ అంటే? ఇలా ఉంటే ఇండియా ఎట్లా అభివృద్ధి అవుతుంది చెప్పండి మీరైనా. బస్ స్టాండ్లు, రోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, బ్యారికేడ్స్, పబ్లిక్ ప్రాపర్టీ ఇది ఎవరి సొత్తు కాదు, ఇది మొత్తం ప్రజల సొత్తు. ఒక్కరోజు సెలబ్రేషన్స్ కోసం చేసే పని మరొకరి జీవితాలని నాశనం చేయకూడదు. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఎంతో మంది ప్రాణాలే కోల్పోయాయి బెంగళూరులో. అయినా ఇంకా ఇంత మూర్ఖంగా ఉంటే ఎట్లా చెప్పండి మీరైనా. ప్రభుత్వాలకి నా తరపు నుంచి ఒక చిన్న విజ్ఞప్తి, ఇలాంటి ఘటనపై మీరు కఠిన చర్యలు తీసుకోవాలి. గ్రౌండ్ లెవెల్లో ఉన్న పోలీసులు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళు డే అండ్ నైట్ మన కోసం డ్యూటీలు చేస్తున్నారు, వాళ్ళని కూడా ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో చూడండి మీరు. చితక్కొట్టండి సార్ వాళ్ళని, బద్దలు బాసింగ్ అయ్యేటట్లు చితక్కొట్టండి వాళ్ళని, బ్లడీ ఫక్కర్స్.